నమస్కారం. మీ డాక్టర్ చిన్నమై లంజిరెడ్డిని. గ్రాడ్యుయేట్స్ సమస్యల పరిష్కారానికి మీ గొంతుకనే వస్తున్నాను. మీ మద్దతు నాకు అందించి నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. భారత్ మాతాకి జై. సో మోడీ కన్వర్టెడ్ బీసీ 2002 వరకు ఆయనది ఉన్నత కులమే. సీఎం అయ్యాకే మోడీ కులాన్ని బీసీల్లో కలిపారు. సో ఆయన కులం గురించి నేను ఆషామాషిగా చెప్పడం లేదు, అన్ని తెలుసుకునే మాట్లాడుతున్నా. తెలంగాణకు నిధుల కేటాయింపు కోసం మోడీపై యుద్ధం ఎందుకు? యూత్ కాంగ్రెస్ సిద్ధం కావాలి. సో బీసీలను మోసం చేసేందుకు కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో కేడీ యత్నం. సో కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో కేడీ అంటే కేసీఆర్. సో వీళ్ళు యత్నం చేస్తున్నారని చెప్పి చెప్తాను. సో అయితే మనం చూసినామైతే మోదీకి సంబంధించి మోదీ గుజరాత్లో సీఎంగా ఉన్నప్పుడు అప్పటి వరకు వాళ్ళ కులం ఏదైతే ఉందో అది అగ్రవర్ణ కులాలుగానే ఓసీలుగానే ఉంది. సో ఆయన సీఎం అయిన తర్వాత దాన్ని ఓబీసీ కింద కన్వర్ట్ చేసారని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు. ఆయన ప్రాపర్గా పక్కా ఆధారాలతోని. సో నా దగ్గర నేను ఆషామాషిగా చెప్తాను, ఆధారాలతోనే చెప్తా ఉన్నా. నేను అన్ని తెలుసుకొని అన్ని తెలిసినాకనే చెప్తున్నా అని చెప్పేసి నిన్న ఆయన చెప్తా ఉన్నారు, రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు. రైట్, ఒకసారి చూద్దాం. సో ప్రధాని నరేంద్ర మోదీ బీసీ కాదు, ఆయన లీగల్లీ కన్వర్టెడ్ బీసీ. 2002 వరకు ప్రధానిది ఉన్నత వర్గమే. మోడీ గుజరాత్ సీఎం అయ్యాకే తన కులాన్ని బీసీలో కలిపారు. సర్టిఫికేట్ మాత్రం బీసీదే, కానీ ఆయన మనస్తత్వం మాత్రం అగ్రకులానిది. అన్ని తెలుసుకునే ప్రధాని కులం గురించి మాట్లాడుతున్నా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం గాంధీ భవన్లో కులగణన వర్గీకరణపై ప్రెజెంటేషన్ యూత్ కాంగ్రెస్ ప్రమాణ స్వీకారం కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. ఇదొక వైపు అయితే, ఇంకో వైపు చూసుకుంటా ఉంటే ఇటు రాష్ట్రంలో బీసీ కులగణనకు సంబంధించి సర్వే చేసినాం మేము అని చెప్పి లెక్కలు బయట పెట్టారు. అవన్నీ లెక్కలు కూడా తప్పుల తడక ఉన్నాయని చెప్పేసి బీసీ మేధావులు కావచ్చు, బీసీకి సంబంధించిన నాయకులు వీళ్ళందరూ ఆరోపిస్తున్నారు. అలాగే ప్రతిపక్ష పార్టీ అంటే కులగణన సర్వేలో పాల్గొనలేని ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, ఆ పార్టీకి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న పార్టీకి సంబంధించిన కొంతమంది అంటే హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ వీళ్ళు కూడా వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. అంటే మేము కులగణన కరెక్ట్ జరిగిందని చెప్పేసి మేము చెప్తలేము, కానీ అక్కడ పార్టిసిపేట్ చేయని వాడు మాట్లాడడం ఏంది, పార్టిసిపేట్ చేయని నాయకులు కులగణన గురించి మాట్లాడడం ఏంది అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. సో ఆయన గురించి కూడా నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడిండు. తెలంగాణలో జీవించే హక్కు కేసీఆర్కు లేదు. ఆయన లాంటి వారు బలిసి కులగణనలో పాల్గొనలేదు. సర్వేలో పాల్గొనని వారికి సామాజిక బహిష్కరణే శిక్ష. బీసీ ఈ గ్రూప్ కింద 4% రిజర్వేషన్లు కాబట్టే ముస్లింలకు లెక్కలు తీశాం. సో గాంధీవాల్లో కులగణన వర్గీకరణ ప్రెజెంటేషన్లో సీఎం రేవంత్ రెడ్డి. సో ఆయన కేసీఆర్కి అసలు తెలంగాణ రాష్ట్రంలో ఉండాల్సిన హక్కు లేదు. సో బహిష్కరణనే తనకి ప్రాపర్ శిక్ష అని చెప్పి చెప్తా ఉన్నారు. రాహుల్ గాంధీ ఇచ్చిన మాట నిలబెట్టేందుకు తాను సీఎంగా బాధ్యతలు తీసుకున్నానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇందులో భాగంగా సాహోసేత నిర్ణయం తీసుకొని బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ పకడ్బందీగా చేపట్టినట్టు చెప్పారు. సో అయితే కులగణన, ఎస్సీ వర్గీకరణపై పక్కాగా చేసిన మా లెక్కను తప్పంటారా అని ప్రశ్నించారు. మాజీ సీఎం కేసీఆర్ ఒక్కరోజు సర్వే చేసి అది కాకి లెక్కలు అని చెప్పి విమర్శిస్తూ ఉన్నారు. సో కులగణన సరే పక్కాగా చేసినామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది, రేవంత్ రెడ్డి చెప్తా ఉంది. అయితే చాలా వరకు మనం చూస్తూ ఉంటే కులగణనలో హైదరాబాద్లో 60% మంది ఉన్నారు, ఇంకా 40% మంది కాలేదు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఒకవైపు చెప్తాను అంటే మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు, మంత్రులే చెప్పారు. సో అర్బన్ ఏరియాలలో ఎవరు కూడా కులగణనలో పార్టిసిపేట్ చేయలేదు. మనం కూడా చాలా సందర్భాల్లో చూసినాం. సో కులగణ ఎన్యూమరేటర్లు ఎవరైతే కులగణ సర్వే కోసం వచ్చిన అధికారులు ఎవరైతే వారిపైన ప్రజలందరూ కూడా వారిని తిట్టడం కావచ్చు, లేకపోతే కొంతమంది పైన కుక్కలు వదలడం, ఇవన్నీ ఇన్సిడెంట్ చూసినాం. సో ఈ నేపథ్యంలో ప్రాపర్గా కులగణన లెక్క ఏడ జరగలేదు. అండ్ అలాగే చాలా వరకు ఇండ్లలో కావచ్చు, ఫ్లాట్లలో కావచ్చు, అపార్ట్మెంట్లకి, సో ఇండిపెండెంట్ అపార్ట్మెంట్లు ఉన్నాయి కానీ లేకుంటే ఉంటాయి కదా విల్లాలో గేటెడ్ కమ్యూనిటీస్ ఉంటాయి కదా, సో వాటన్నిటి కూడా తాళాలు వేసుకున్న పరిస్థితి. సో తాళాలు వేసుకొని లేదు మేము కులగణన సర్వేలో మేము పాల్గొని మేము అసలు చెప్పని చాలా సందర్భాలు చెప్పారు. సో అలాంటప్పుడు ప్రాపర్గా పక్కాగా పగడ్బందీగా జరిగిందంటే ఏం నమ్ముతారు ప్రజలు? అసలు కులగణన తప్పుల తడగని చెప్పి క్లియర్గా చెప్తాను. సరే రాజకీయ నాయకులు పక్కన పెడితే వాళ్ళు చెప్తున్నారంటే ఓకే ఫైన్, కానీ ఈ బీసీ సంబంధించిన నాయకులు కావచ్చు, అధ్యక్షులు కావచ్చు, లేకపోతే బీసీ మేధావులు కావచ్చు, బీసీ ప్రొఫెసర్లు కావచ్చు, వీళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు కదా. అండ్ ఇటు మళ్ళీ దీనిపైన మాట్లాడడానికి ఇటు ప్రతిపక్ష పార్టీలైన బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ హక్కు కూడా లేదు. ఎందుకంటే బీజేపీ పార్టీ ఏం చెప్పింది, కులగణన సర్వే వస్తే మీరు ఆడ మీ కులం మతం పేర్లలో జై శ్రీరామ్ అని రాయండి, లేకుంటే హిందూ అని రాయండి అని వాళ్ళు బీజేపీ వాళ్ళు చెప్తారు. మళ్ళీ బీజేపీ వాళ్ళు తప్పలే తడకని మళ్ళీ వాళ్ళు మాట్లాడతాడు. ఇటు బీఆర్ఎస్ వాళ్ళు ఏమో కంప్లీట్గా వాళ్ళు బీఆర్ఎస్లో ఎవరు కూడా పార్టిసిపేట్ చేయలేరు. అండ్ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వాళ్ళు కూడా పాల్గొనలేరు. మళ్ళీ దీని గురించి మాట్లాడతారు. సో ఇట్లా అంటే చాలామంది ఐఏఎస్ అధికారులు, ఐఏఎస్ ఆఫీసర్లు కావచ్చు, వీళ్ళందరి ఇంటికి కూడా కులగణన సర్వే రిపోర్ట్లు రావాలి, కేవలం మా ఇంటికి వచ్చి స్టిక్కర్లు అంటించిపోయారు, కానీ ఎలాంటివి జరగలేదని చెప్పేసి క్లియర్గా చాలామంది చెప్పారు. సో కాబట్టి రీసర్వే చేయాల్సిన అవసరం ఉంది, లేకుంటే దానిపైన ఇంకోటి ఏదైనా ఆల్టర్నేటివ్ నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే ఓసీల జనాభా కంటిన్యూగా పెరిగిపోయింది 10%, కానీ బీసీలో మాత్రం అక్కడ ఉందో అక్కడ ఇంకా తక్కువ చూపిస్తూ ఉన్నారు. సో ఇట్లా నడుస్తుంది.
సో క్లియర్గా నేను అద్దంకి దయాకర్ కూడా మన ఛానల్కి మాట్లాడారు. సో క్లియర్గా ఒకటి ఏమనిపిస్తుంది అంటే ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ రాహుల్ గాంధీ చెప్పినట్టు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి ఏదైతే చెప్పారో సో 42% ఇస్తామన్నాగా సో అదే ఇచ్చేద్దాం, వదిలేద్దాం, చేతులు దులుపుకుందాం అన్నట్టు కనిపిస్తుంది. ఇంకా నేను అద్దంకి దయాకర్ కూడా అన్నాను. సో ఇచ్చిన మాట ప్రకారం 42% ఇస్తాం అంతే. కానీ ఇంకా మా జనాభా ఎంత, మాకెంత, లేకుంటే ఇంత ఉంది జనాభా, అంత ఇంత జనాభా అని చెప్పేసి అవన్నీ లెక్కలు అవన్నీ కూడా చేయనట్టు క్లియర్గా వాళ్ళ మాటల్లో కూడా కనిపిస్తుంది. సో చూపించారని చెట్ల మీద అవి కుట్టిన ఆయన సర్వే చేయించ రైట్. సో ఏదైతే కేసీఆర్ సంబంధించిన కులగణన కంప్లీట్గా సకల కుటుంబ సర్వే అని చెప్పేసి ఒక రోజు చేసారు కదా, సో అది సో కాకి చూపించారని, కాకి లెక్కలు చూపించారని, చెట్ల మీద విస్తరాకులు కుట్టినట్టుగా ఆయన సర్వే చేయించినట్టు గుర్తు చేశారు. అసలు తెలంగాణలో జీవించే హక్కు కేసీఆర్కే లేదని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. సో అయితే సామాజిక బహిష్కరణ శిక్ష, కులగణన సర్వేలో పాల్గొనని వారికి సామాజిక బహిష్కరణ శిక్ష అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఇందుకు తీర్మానం ప్రవేశపెడితే నేతలంతా చెప్పట్లతో ఆమోదించారని పేర్కొన్నారు. ఇక కులగణనలో పాల్గొనని కేసీఆర్, కేటీఆర్ ఇళ్ల ఎదుట మేలుకొలుపు డప్పు కొట్టాలని ఈ సందర్భంగా బీసీ సంఘాలకు సీఎం విజ్ఞప్తి చేశారు. ఇక కేసీఆర్ లాంటి వాళ్ళు తెలిసి బలిసి సర్వేలో పాల్గొనలేదని, జనాభా లేకపోయిన రావులంతా పదవులు పంచుకున్నారని ఆరోపించారు. ప్రస్తుతం చేపట్టిన కులగణన తన కోసమే, తన పదవి కోసమో చేయలేదని అన్నారు. ఇక త్యాగానికి సిద్ధపడే కులాల లెక్కలు పక్కాగా తెలిసినట్టు చెప్పారు. మైనార్టీ లెక్కలు ఎలా తీశారని కొందరు అడుగుతున్నారు. అయితే బీసీ ఈ గ్రూప్ కింద 4% రిజర్వేషన్లు ఉన్నాయని సుప్రీం తీర్పు ఇచ్చిందని, దాని ప్రకారమే ముస్లింల లెక్కలు తీశామని చెప్పేసి స్పష్టం చేశారు. సో మళ్ళీ మళ్ళీ ఏంటంటే మత కలవల కోసం మళ్ళీ ఆస్కారం ఉందని చెప్పేసి క్లియర్గా తెలుస్తుంది. ఎందుకంటే బీసీలో హిందూ బీసీలు మళ్ళీ ముస్లిం బీసీలు అని చెప్పేసి ఏంది ఇది అని చెప్పేసి కూడా అంటాను. సో దీనిపైన కూడా మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఒకసారి దీనిపైన ప్రాపర్గా దీని గురించి తెలిసిన వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడేద్దాం, మనం చర్చించే ప్రయత్నం చేద్దాం. సో గ్యాంబ్లర్స్ అంతా బీఆర్ఎస్లోనే, కేసీఆర్ వద్ద లారీల కొద్ది డబ్బులు. సో ఇట్లా అంటారు, కేసీఆర్ వద్ద లారీల కొద్ది డబ్బులు అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు కదా. సో ఒకసారి చూద్దాం. కేసీఆర్ వద్ద లారీల కొద్ది డబ్బు ఉందని, ఆయనకు ఎందుకు ఓడిపోయారో అందరికీ తెలుసని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇక కేసీఆర్ ఈ మధ్య గట్టిగా కొడతానని అంటున్నారు. ముందుగా కొడితే కేటీఆర్, కవిత, హరీష్ రావు సడ్డకుడిని కొడుకునే గట్టిగా కొట్టాలి అని సీఎం సెటైర్లు వేశారు. 10 ఏళ్ల అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పేదలకు చేసిందేమీ లేదన్నారు. ఇక తెలంగాణ నుంచి కేంద్రంలో 2 మంత్రులున్నా ఫలితం ఏమీ లేదని, త్వరలో కేంద్రంపై పోరాటానికి కార్యాచరణ రూపొందిస్తామని, అందుకు యూత్ కాంగ్రెస్ సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. సో కేసీఆర్ వద్ద లారీల కొద్ది డబ్బులు ఉన్నాయని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు కదా. సో మరి ఆ లారీల కొద్ది డబ్బును బయటికి తీయండి. మీకు తెలుసుగా లారీల కొద్ది డబ్బు ఉందని. సో మీకు డబ్బు ఉందని తెలిసినప్పుడు మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం మీ చేయాలని ఉంది, అధికారం మీ చేయాలని ఉంది. సో విచారణ చేపట్టండి, ఆ లారీల కొద్ది డబ్బు తీసుకొచ్చి పంచండి. ఎట్లా మీరు అంటారు కదా మాకు బడ్జెట్ లేదు, మొత్తం ఇది బంగారు కుండలు ఉందనుకుంటే లంకి బిందెలు ఉన్నాయని చెప్పేసి చెప్తా ఉన్నారు కదా. రైతులకు రుణమాఫీ చేయడానికి, లేకుంటే రైతు బంద్ ఇవ్వడానికి, దళిత రైతు బంద్ ఇవ్వడానికి. సో వీటనికి డబ్బు లేవు కాబట్టి సో మీకు కేసీఆర్ దగ్గర లారీల కొద్ది డబ్బులు ఉన్నాయి, మళ్ళీ ఆ డబ్బులు తెప్పియండి బయటికి. అధికారంలో ఉన్నారు మీరు, ప్రాపర్ పవర్ చేతులుంది. సో మొత్తం కలిపి మొత్తం యూజ్ చేసుకుని మళ్ళీ తీసుకురావచ్చు కదా. తీసుకొచ్చి ఆ కేసీఆర్ దగ్గర ఉన్న లారీల డబ్బులు బయట పెట్టచ్చు కదా. అంటే ఉన్నాయా లేదా అని చెప్పి మేము చెప్పాం, కానీ మీరే అన్నారు కాబట్టి సో అంటే ఆ ప్రయత్నం చేయండి, తీసుకొచ్చి ప్రజలకు మంచిది. ఇంట్లో కావచ్చు రైతులకు సంబంధించి చాలామంది నష్టపోతున్నామని చెప్పి ఆత్మహత్యలు చేసిన కుటుంబాలకి మీరే అంటారు కదా 10 ఏళ్లలో కేసీఆర్ హయాంలో ఇంతమంది ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు కదా. సో కేసీఆర్ పైసలే తీసుకొచ్చి ఆ కేసీఆర్ హయాంలో 10 సంవత్సరాల్లో ఎంతమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు వాళ్ళందరినీ పట్టుకొని సో వాళ్ళకి ఎంతమంది ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలు ఉంటాయి వాళ్ళందరినీ కూడా పిలిపించి వాళ్ళకి అమ్మ మీ హయాంలో కేసీఆర్ హయాంలో ఇంతమంది అయింది, ఆ పైసలను తీసుకొచ్చినాం, ఇక మీరు తీసుకొని మంచిగా ఉండరు అని చెప్పి వాళ్ళకి కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుంది. సో ఇలాంటి పనులు చేస్తే బాగుంటుంది. సో సంక్షేమ పథకాలని యూత్ కాంగ్రెస్ ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అని చెప్పి చెప్తాను. యూత్ కాంగ్రెస్తో పాటు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు వాళ్ళు కూడా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు చాలా వరకు కాంగ్రెస్ పార్టీ అది చేసినా అని చెప్పి చెప్తా ఉంది, కానీ అంత ప్రాపర్గా ప్రచారం అనేది జరుగుతలేదు. సో అది లోపం ఏడుంది అంటే మీ ఎమ్మెల్యేల దగ్గర ఉంది, మీ మంత్రుల దగ్గర. వాళ్ళు ఎక్కడ కూడా మేము ఇన్ని చేసామని చెప్తలేదు, అవసరం వస్తేనే చెప్తారు, నార్మల్ మాత్రం ఎవరికి చెప్తలేరు. కాబట్టి యూత్ కాంగ్రెస్తో పాటు మీ ఎమ్మెల్యేలు, ఎంపీలకు వాళ్ళు కూడా చెప్పుర్రి.